ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో చూడండి చూడండి, ఇవి భలే ఉన్నాయి. ఇవి కూడా కాల్చండి. కాల్చండి కాల్చండి. ఈ రాజు రూపంలో ఎవరో ఒకరు అయిపోతారు ఈరోజు. రాజు అమ్మాయి గారు, మీరేంటి అమ్మాయి గారు సైలెంట్గా నుంచున్నారు? రండి, కాలుదురు గాని. వద్దులే రాజు, మీరు వెలిగించండి. రండి అమ్మాయి గారు, మేమందరం వెలిగించాం, మీరు ఒక్కరు తప్ప. రండి మీరు. వెళ్ళమ్మా, చిచ్చుబుడ్డే కదా. అది కాదు బాబాయ్, అదే చిచ్చుబుడ్డే కదమ్మా, వెళ్ళి వెలిగించు. అంటే నాన్న, అది నాకు అవంటే కొంచెం భయం నాన్న. ఎందుకమ్మా అంత భయం? చిచ్చుబుడ్డే కదా, వెలిగించు. బంటియే ధైర్యంగా వెలిగించాడు, నువ్వు వెలిగించలేవా? వెళ్ళు. రండి, మీరేం భయపడకండి. వద్దు రాజు, నాకు భయం. ఇందులో భయపడ్డానికి ఏముందమ్మా, చిచ్చుబుడ్డే కదా, అదేమవుతుంది. వెళ్ళు. రండి. వెళ్ళి వెలిగించు. అమ్మాయి గారు, మీరు రండి, రండి చెప్తాను. కాల్చండి. మమ్మీ, ఈరోజు ఈ కోమలి పని అయిపోయింది. అవునరా, మనం జాగ్రత్తగా కొంచెం వెనక్కి వెళ్దాం. తీసుకోండి, కాల్చండి, పెట్టండి, కూర్చోండి, కాల్చండి. దీపక్, అయిపోయిందిరా. ఇంకాసేపట్లో మన కోమలి మనకి దక్కదు. వెలిగించండి అమ్మాయి గారు, వెలిగించండి. అమ్మా రూపా, మంట
నొప్పిగా ఉంది నాన్న. అమ్మా రూపా, ఏం కాదమ్మా, తగ్గిపోతుంది. కాస్త ఓచుకోమ్మా. తట్టుకోలేకపోతున్నాను నాన్న. డాక్టర్, త్వరగా చూడండి. అదేం కాదు సార్, బాంబులో ఉన్న కెమికల్స్ శరీరం మీద పడడం వల్ల తీవ్రంగా మండుతుంది. ఈ ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. నేను రాస్తాను డాక్టర్ గారు. అయ్యో, ఎంత పని అయిపోయింది అమ్మాయి గారు. చూస్తుంటేనే గుండె తరుక్కుపోతుంది. నిండు పౌర్ణమిలా వెలిగిపోవాల్సిన మొహం అమావాస్య చంద్రుడిలా మాడిపోయింది. నువ్వు వద్దు వద్దు అంటున్నా మేమందరం కలిసి నిన్ను బలవంతంగా కాల్చమని చెప్పాం. ఇదంతా మా వల్ల జరిగిందమ్మా. చా, చూసారా, మీరు చేసిన పని మీకే రివర్స్ అయింది. అయినా మేమందరం అంతవరకు చిచ్చుబుడ్డిలు కాల్చాం, అన్నీ బాగానే ఉన్నాయి. సడన్గా మీరు తెచ్చి అవి పెట్టారు. అసలు అవి ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? అసలు అంతవరకు మీరు కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? అవును, అంతవరకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? సడన్ గా ఆ చిచ్చుబుడ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇప్పుడు చెప్పు సమాధానం. మమ్మీ, అసలే కోమలి నొప్పికి విలవిల్లాడిపోతుంటే ఈ రాజుగాడు ఇంకా ఇరికించేశాడు. ఒకవేళ కోమలి భయంతో నిజం చెప్పేస్తుందేమో. నువ్వు సైలెంట్గా ఉండరా. తను ఏం చెప్తుందోనని నాకు కూడా టెన్షన్గా ఉంది. నాన్న, మాట్లాడాలంటే మొహమంతా లాగేసినట్టుంది. కాసేపు నన్ను మాట్లాడనివ్వకండి. వద్దులేమ్మా, నువ్వు మాట్లాడొద్దులే. డాక్టర్, రూపని హాస్పిటల్ తీసుకెళ్దామా? అవసరం లేదు సార్, ఇది చిన్న ప్రమాదమే. 1 డేలో క్లియర్ అయిపోతుంది. లక్కీగా స్కిన్ మీద మాత్రమే ఎఫెక్ట్ పడింది, లేదంటే ఐస్ ఎఫెక్ట్ అయి ఉండేవి. కంటి చూపు కోల్పోయి ఉండేవారు. అంత మాట అనకండి డాక్టర్, మా అమ్మాయి గారికి ఏం కాకూడదు.